నమస్కారం కే డిజిటల్ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారం హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. యువకులు డీజేలు ఏర్పాటు చేసుకొని నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. పలువురు ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి, మాచారెడ్డి, సదాశ్ నగర్, రామారెడ్డి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగరెడ్డిపేట మండలాలతో పాటు బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గంలోని మండలాల్లో అత్యంత వైభవంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా డీజే సౌండ్ సిస్టంతో బ్యాండ్ మేళాలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వివిధ సంఘాల నాయకులు, జర్నలిస్టులు కలెక్టర్తో రంగులు ఆడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ సత్యనారాయణ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం, ఊరంచుల్లో మనం కామున్నే కాల్చుదాం. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కాలనీల్లో, వీధుల్లో చిన్నారులు, విద్యార్థులు, యువకులు రంగులు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య కేరింతలు కొట్టారు. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రంగే పడకుండా దాగినా అర్రలో రంగుల మునిగే పోతవురో హోలీలో. రంగు రంగుల హోలీరా తమ్ముడా, రంగు రంగులు నిండురా బతుకుల. రంగు రంగుల హోలీరా తమ్ముడా, రంగు రంగులు నిండురా బతుకుల. ఎరుకే మట్టుడు కష్టం నిన్ను ఆ రంగుల. హోలీలో తమ్ముడా రంగే మారిపోతవురో తమ్ముడా. బాన్స్వాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో హోలీ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు, యువకులు రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఆయా గ్రామాల్లో బుధవారం రాత్రి కాముని దహనం చేసిన గ్రామ పెద్దలు హోలీ వేడుకలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కోలాటం, ఆటపాటలు అందరినీ అలరించాయి. పలు గ్రామాల్లో ఉట్టి పగలగొట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ హోలీ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ప్రధాన వీధులలో తిరుగుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగు రంగుల హోలీలో తమ్ముడా రంగే మారిపోతవురో తమ్ముడా. తెచ్చి అందరి ముంగల పంచి గుమగుమలాడే వంటకు బూవల ఎచ్చౌ దంచి. ఊరంతా మోతలై అలువంగ డప్పులు, బావుల్ల క్యాచిలు కొడుతుంటే ఈలలు. ఊరంతా మోతలై అలువంగ డప్పులు, బావుల్ల క్యాచిలు కొడుతుంటే ఈలలు. సదాశ్ నగర్ మండల వ్యాప్తంగా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యాచారం తాండా గ్రామంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పాల్గొని హోలీ పండుగను జరుపుకున్నారు. తాండా ప్రజలు ఎమ్మెల్యే సురేందర్కు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తాండా ప్రజలను ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండా ప్రజలు సురేందర్ నాయక్, బలరాం నాయక్, శ్రీనివాస్ గౌడ్, సతీష్, లచ్చిరామ్ నాయక్, ప్రకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండల కేంద్రంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే యువకులు మండల కేంద్రంలో డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ హోలీ సంబరాల్లో మునిగిపోయారు. పలు యువజన సంఘాల నాయకులు మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల హోలీరా తమ్ముడా, హోలీ కాలిన వేలారా తమ్ముడా, శివుడే మూడో కన్ను తెరిచిన వేలరా, మన్మధుడే మన్నైపోయింది వేలరా, శివుడే మూడో కన్ను తెరిచిన వేలరా, మన్మధుడే మన్నైపోయింది వేలరా, శుభశకునంలో లోకం మునిగింది రంగులా. తాడ్వేయి మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి యువతి యువకులు చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి యువకులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు కేరింతలు కొడుతూ రంగులు ఒకరికొకరు చల్లుకుంటూ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హోలీ పండుగ ఎంతో పవిత్రమైనదని తెలిపారు. ఈ పండుగతో యువకుల్లో పెద్దల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపారు. కలరు ఫుల్లు లైఫ్ ఉందిరా, కథల్ వడకు కలరు తీసి మీద చల్లరా. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీలో మనం రంగులై తేలుదాం, రంగు రంగుల్లో మనం పూల మారుదాం, తప్పు సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం, ఊరంచుల్లో మనం కామున్నే కాల్చుదాం. దోమకొండ మండల వ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువతి యువకులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు చేస్తూ మండల కేంద్రంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ రోడ్లోని బీడీఎస్ఎస్ చౌరస్తాలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేరిగంటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కామదహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నిమ్మ దామోదర్ రెడ్డి, ఆంజనేయులు, చింతల రాజు, నితీష్, నిఖిల్, సాయిలతో పాటు యువకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంధువులారా, పరమేశ్వరుని కృపతో ఈ బంధువులందరూ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందముతో సుఖముగా నిండు నూరేళ్లుగా పరమేశ్వరునికి మనం కోరుకుందాం. ఓం మహేరణాయ చక్షుషే ఓం యోగ శివతమారసస్య వాజేతే హనః వశతీరివ మాతరః ఓం తస్మాన్నమామవాయ శిక్షయాయ జిన్వతః ఆపోజనయతా జనః ఓం ఆపశివ శివతమాః శాంతాః శాంతతమాః తాస్తే గణవంతు వేషజం ఓం ఆపో ఇష్టామయో స్థానోర్జయ దదాతన మహేరణాయ చక్షుషే ఓం యోగ శివతమారసస్య వాజేతే హనః వశతీరివ మాతరః ఓం తస్మాన్నమామవాయ శిక్షయాయ జిన్వతః ఆపోజనయతా జనః ఓం ఆపశివ శివతమాః శాంతాః శాంతతమాః తాస్తే గణవంతు వేషజం ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. బంధువులారా, పరమేశ్వరుని కృపతో ఈ బంధువులందరూ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందముతో సుఖముగా నిండు నూరేళ్లుగా పరమేశ్వరునికి మనం కోరుకుందాం. ఓం ఆపో ఇష్టామయో స్థానోర్జయ దదాతన మహేరణాయ చక్షుషే ఓం యోగ శివతమారసస్య వాజేతే. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కామారెడ్డి పట్టణంలో అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జన్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, అలాగే విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ ఆవరణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు చీల ప్రభాకర్, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవాలు గురువారం నాటికి 7వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బీరప్ప ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గురువారం రోజున నాగెల్లి బోనాలు తీయడానికి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. ఈ బోనాలను రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు సూర్యుడు ఉదయించే వరకు బోనాలు ఎత్తుకొని దించకుండా ఉండడమే ఈ బోనాల ప్రత్యేకత అని తెలిపారు. బీరప్ప నామస్మరణ చేస్తూ ఈ బోనాలను ఉదయం 6 గంటల వరకు ఎత్తుకొని ఉంటారని తెలిపారు. అలాగే శుక్రవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం రోజుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నేను లోనకు విత్తలమంటారి లోబడి వాడల లగ్గాలు అయ్యి నాగలి అయ్యి నువ్వు ఏ రాడదారి నాగలి లేకపోతే నీ తమ్ముడు మంచాడు గారు నన్ను మర్మం చేస్తాడు. రాడు రావే మరదల మరదల కామారాది ఏ రాడు రావే మరదల మరదల కామారాది ఎవరా నీ చేతి భయమే భయము లేదే మరదల నేను లగ్గం రావే మరదల మరదల కామారాది మా గాలి తమ్ముడు తమ్ముడంటే మాదే మా గాలి తమ్ముడంటే మాట పెట్టకుంటే బీర పక్కంటే బిర్రవాడి పెట్టకుంటే నేను రాయి చెక్క మీద చీటీలు కట్టి నేను రౌలు పెట్టేలకమో నేను ఎత్తా బిడ్డ పెట్టేలకమే నేను ఎత్తా బిడ్డను సిద్ధ పెట్టా మీద చీటీలు కట్టి నేను చూడు మెచ్చేలకమో నేను ఎత్తా మరలా పెట్టేలకమో నేను ఎత్తా నా తమ్ముడు బీరయ్య మంచోడు బీరయ్య కాకపోతే కోపం వచ్చిందేమో. మా యొక్క వీరప్ప కళా బృందము చిట్యాల, లింగాయపల్లి, రంగంపేట అండ్ అంచనూరు ఈ 4 మేళాలు కలిసి మేము ఒక వీరప్ప కళా బృందం చెప్తున్నాం. కాబట్టి శుక్రవారం నాడు మాకు శుక్రవారం నాడు పోషమ్మ పండుగ, శనివారం నాడు గద్దె బోనము, మైల బోనము, మళ్ళా దేవుడి కాడ లింగాలు పట్టుడు, మళ్ళా ఆదివారం నాడు ఊళ్ళో సరుగు ఇండ్ల మీద సరుగేస్తాము. గంగ బోనము పొద్దున గంగ బోనం పోతుంది, మధ్యాహ్నం ఏమో ఇండ్ల మీద సరుగు, సాయంత్రం ఏమో లగ్గం బోనాలు తీసుకొని వీరప్ప కాడికి వచ్చి తెల్లారదాకా మేము వీరప్ప కథ బృందం మేము చెప్పేది ఉన్నది. తెల్లారదాకా కథ అయినాక సోమవారం నాడు పొద్దుగల్లా కరకర పొద్దు పొడిచి రాగా వీరప్ప లగ్గము, వీరప్ప కామరాతి లగ్గమైన తర్వాత గావు పట్టిన తర్వాత గొర్రె కోసిన తర్వాత గావు పడతాము. గావు పట్టినాక బోనాలు మొత్తము మళ్ళా గ్రామం ఎవరింట్లోకి వాళ్ళకి తీసుకుపోయిన తర్వాత మంగళవారము ఊళ్ళేషాలు, పక్కిరేషము, భోగమేషము, ఎల్లమ్మేషము, సింగరేషము, ఈ వేషాలు అనేటివి మేము కట్టేది ఉంటుంది. మంగళవారము ఎల్లమ్మ కథ జరిపేది ఉంటుంది. మంగళవారం ఎల్లమ్మ కథ అయిపోయిన తర్వాత బుధవారం నాడు గ్యారడేశం అంటే దేవుడు ఎట్లా తయారైండు, ఆనాడు ఎట్లా ఆడిదాని గురించి వేషాలు కట్టుకుని పోయిండు అనేది గ్యారడేశం మీద మేము చెప్పేది ఉంటుంది. చెప్పిన తర్వాత సాయంత్రం బుధవారం నాడు సాయంత్రము నాగెల్లి, అక్కమంకాలి, భోగన్న, వీరప్ప, కామరాతి 4 వేషాలు కట్టుకొని మళ్ళీ వీరప్ప కాడికి బోనాలు ఇంటికొక బోనం తీసుకొని మళ్ళీ వీరప్ప కాడికి వచ్చి వీరప్ప కాడ రాత్రి మొదలు పెడితే తెల్లారదాకా పొద్దు పొడిచేదాకా సముద్రవాదం మల్లయ్య కథ చెప్పిన తర్వాత అయినాక మళ్ళా సల్లలు చేసుడు, ఏకు లేకుడు, మళ్ళా మంద మీద సరుకులేసుడు, అంటే మంద మీద మాంకాలి సరుకులు ఎత్తుంది సల్లతోటి సరుకులు వేసిన తర్వాత మళ్ళా బోనాలన్నీ ఇల్లు నింపిన తర్వాత శుక్రవారం పొద్దున మొత్తం మంది మళ్ళా ఒడిబియ్యం అంటే మా మాంకాలి బియ్యము, ఎల్లమ్మ బియ్యం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అన్నాలు అంటుకొని తింటారు. మా కుర్మ కులము శుక్రవారం నాడు గొర్రె లగ్గాలు చేసి ఊరు మొత్తం మనకి సంతార్పణ పెడతారు. సంతార్పణ పెట్టిన తర్వాత గొంగళ్ళ కథ చెప్తాం. గొంగళ్ళ కథ చెప్పిన తర్వాత శుక్రవారం రాత్రి పూజల కథ అంటే మీరే దేవుడు ఎట్లా అయిండు, ఎట్లా చేసిండు, ఈ కథ అంతా ఎట్లా పుట్టింది అనేది మా పూజల కథ లోపల వస్తుంది, గొంగళ్ళ కథ లోపల వస్తుంది. మా వీరప్ప కళా బృందం ఇది. శనివారం నాడు మైల తీస్తాము. మళ్ళీ దేవుని తిరిగి వాళ్ళు మైల ఎవరికి ఆడులను మర్ర గద్దె మీదకి ఎక్కనియము, ఎక్కడోళ్ళం అక్కడ పోతాము. శనివారం నాడు సమర్పయామి. మీకు మా యొక్క వీరప్ప
కళా బృందం తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. ఇవే వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.